హాయ్ వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ కందిపప్పుతో సాంబార్ చేస్తున్నాను. ముందుగా కందిపప్పు తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చల్లారాక ఆ కందిపప్పు మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, మెత్తగా మిక్సీ పట్టేశాను. తర్వాత మనం ఒక స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి అందులో ములక్కాడ, బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకుని కొద్దిగా మగ్గనివ్వాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేయాలి. అది వేసిన తర్వాత కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి అది మగ్గనివ్వాలి. అది కొంచెం మగ్గిన తర్వాత మనం కొద్దిగా చింతపండు ముందుగా నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. అది చూపిస్తాను మీకు. ఇది కొద్దిగా మగ్గించి చూడండి ఫ్రెండ్స్. ఇదిగో చింతపండు బాగా నానింది. దీన్ని మనం గట్టిగా ప్రెస్ చేసి దీంట్లో ఉన్న రసం అంతా తీసుకోవాలి. పిప్పు అంతా వేడి చేసేయాలి రసం మనం ఇందులో యాడ్ చేయడానికి. అలాగే మనం ఇది కొంచెం మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు లాస్ట్లో వేయాలి ఫ్రెండ్స్. ముందేస్తే బాగా మెత్తగా అయిపోతే. నెక్స్ట్ అది వేసాక నేను ఈ రసం వేసేటప్పుడు ఉప్పు కారం అది వీడియోలో కట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ చింతపండు పులుసు అంతా వేసిన తర్వాత మనకి టేస్టీకి ఎంతో రుచికరమైన MTR సాంబార్ మసాలా పొడి వేసాను. నెక్స్ట్ ఉప్పు, కారం, బెల్లం, పసుపు ఇవన్నీ తగినంత వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టాలి. 15 నిమిషాల తర్వాత బాగా బాయిల్ అవుతుంది చూడండి. చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా బాయిల్ అవుతుందో. మనం ముక్కలు ఉడికే వరకు మరిగించుకోవాలి. ముక్కలు బాగా ఉడకాలి మొత్తం. చూసారా ఎంత బాగా బెండకాయ. ఆ తర్వాత మనం కరివేపాకు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ మన గార్డెన్లోది. మనం అది మరిగేలోపు తాలింపుకి సంబంధించి తాలింపు దినుసులు తీసుకుందాం. దానికోసం నేను కరివేపాకు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ తీసుకున్నాను. చూద్దాం ఒకసారి మన సాంబార్ ఎంత బాగా మరుగుతుందో. చాలా బాగా మరిగింది. తర్వాత మనం